పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో 3 రోజుల పాటు జరిగిన హనుమత్ రథం పరిసమాప్తమైంది. కొండమెట్ల మార్గంలో దేవస్థాన అనుబంధ దేవాలయమైన హనుమంతుని ఆలయంలో ఈ నెల 11న మార్గశిర ఏకాదశి రోజు సుందరాకాండ పారాయణం ప్రారంభమైంది. చివరి రోజు రథం ఆచరించి పూర్ణాహుతితో ముగిసింది. స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకరణ, లక్ష తమలపాకులతో విశేష పూజ, పట్టాభిషేక పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ అర్చకులు రమేష్ తెలిపారు. ఆపాదమౌళి పర్యంతం గురుణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి మనోరథః. శ్రీమద్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యేభ్యో నమః. ఈ సింహాచలం మెట్ల మార్గంలో స్వయంగా సంజీవని పర్వతం ఆంజనేయ స్వామి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ పర్వతంలోంచి పడి వెలసిన దివ్యమైన స్వామివారు ఈ ఆంజనేయ స్వామి. చాలా శక్తివంతమైన ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామిని గురించి అనేక మంది మహర్షులు ప్రత్యేకంగా ఇక్కడే హనుమద్వ్రతము అనేది పాండవుల చేత మొట్టమొదటిసారిగా చేయించినట్లుగా, వారి చేత 13 సంవత్సరములు చేయించి వారు దిగ్విజయ యాత్ర పూర్తి చేసినట్లుగా చెప్తూ ఉంటారు. అనంతరము నరహర తీర్థులు వారు ఈ స్వామివారిని కొలిచి పూరి దివాన్గా 12 సంవత్సరాల కాలం రాజ్యాధికారం పొందినట్టుగా చెప్తారు. అటువంటి దివ్యమైన సంజీవని క్షేత్రంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరము మార్గశిర శుద్ధ దశమి మొదలు మార్గశిర శుద్ధ త్రయోదశి వరకు 3 రోజుల కాలం పర్యంతము హనుమద్వ్రతం చాలా విశేషంగా ప్రచలితంగా జరుగుతూ ఉంటుంది. అనూచారంగా వస్తున్న ఇటువంటి దివ్యమైన హనుమద్వ్రతంలో మనం పాల్గొనడం వలన అనేకమైన ఈతి బాధలన్నీ తొలగిపోతాయి, రుణమోచనం కలుగుతుంది. ఈ స్వామివారి ముఖాన్ని సందర్శనం చేత మనకి చదువు, విజ్ఞానము, మేధా సంపత్తి లాంటివి లభిస్తాయి. ఛాతీ మీద ఉన్న మాలను చూడడం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, భూలాభము, గృహలాభము, ధనలాభము కలుగుతాయి, రుణమోచనము కలుగుతుంది, రుణం నుంచి విముక్తులు అవుతారు. అదే విధంగా స్వామివారి వాల భాగాన్ని చూడడం వలన శరీర ఆరోగ్యము, సౌందర్యము, బలము, ఆయుష్, ఆరోగ్యవంతమైన సంతానాన్ని ఇచ్చే స్వామివారు. ఇటువంటి స్వామి చెంత మనం చేరి 3 రోజుల పర్యంతము హనుమద్వ్రతాన్ని విశేషంగా జరుపుకున్నాం. మొదటి రోజు నాడు వినాయక పూజ, అనంతరము భగవత్ పుణ్యాహవాచనము, ఋత్విగ్వరణము చేసి సుందరకాండ పారాయణం ప్రారంభమైనది. అనంతరము 2వ రోజు కూడా అభిషేకములు, సుందరకాండ పారాయణము పూర్తి అయినది. ఈ రోజున సుందరకాండ పారాయణ అనంతరము లక్ష సింధూరార్చన, లక్ష తమలపాకుల పూజ స్వామివారికి జరిగాయి. అనంతరము ప్రసాద వితరణ, పూర్ణాహుతి అనంతరము ప్రసాద వితరణ జరిగినది. భక్తులందరికీ కూడా 13 ముడులతో ఉన్న తోరాలని ఇవ్వడం చేత వారికి ఈతి బాధలు తొలగుతాయని ఆ వితరణ కూడా జరిగినది.